నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. వాయు కాలుష్యం అనగానే, ఎయిర్ పొల్యూషన్ అనగానే లంగ్స్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటూ ఉంటారు. లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే సిఓపిడి లాంటి సమస్యలు, లేకపోతే లంగ్స్ త్వరగా ఫెయిల్యూర్కి గురవడం, ఇలాంటి సమస్యలకు గురవుతారు అనుకుంటుంటారు. కానీ మెమొరీ పవర్ దగ్గర నుంచి ఎన్నో రకాల సిస్టమ్స్ మీద, శరీరంలోని అవయవాల మీద వాయు కాలుష్యం ప్రభావం చూపించడమే కాకుండా పిల్లల్లో అసలు ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అవ్వడం కూడా గమనిస్తూ ఉంటాం. అయితే ఈ వాయు కాలుష్యాన్ని ఎలా గుర్తించాలి, ఏక్యూఐ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ అనేది ఎందుకంత ఇంపార్టెంట్, నవడేస్ వాయు కాలుష్యం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, మరి అవాయిడ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన మన చేతుల్లో ఉన్న జాగ్రత్తలు ఏంటి, మరి వాత పిత్త కఫ లక్షణాలను మోడర్న్ మెడిసిన్ ఎలా అర్థం చేసుకుంటుంది, సిస్టమ్ మెడిసిన్ అంటే ఏంటి, ఇలాంటి వివరాలన్నీ క్లియర్గా తెలియజేయడానికి సీనియర్ కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. నవడేస్ అసలు ఈ చలికాలం వచ్చిందనగానే వాయు కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అంటే మిగతా సీజన్స్లో కంటే ఈ సీజన్లోనే మరీ ఎక్కువగా కన్సర్న్గా ఉంటాం. అంటే ఎందుకు ఈ సీజన్లోనే ఎందుకు ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అంటారు? అంటే కండెన్సేషన్ అయిపోతుంది ఇక్కడ నుంచి. అంటే మనకి సమ్మర్ ఉందనుకోండి, కాకపోతే గాలి ఉందనుకోండి, ఆ వాటర్ కరెంట్ ఎయిర్ కరెంట్స్ వలన ఎయిర్ డిఫ్యూజ్ అయిపోతుంది, టాక్సిన్స్ డిఫ్యూజ్ అయిపోతాయి. కానీ వింటర్లో అయితే అంత కండెన్స్ అయిపోతాయి, ఒక రకంగా గడ్డగట్టేస్తుంటాయి అనమాట. సో డెఫినెట్లీ ఆ డిఫ్యూజన్కి ఛాన్స్ ఎక్కువ ఉండదు. దాంతో డెఫినెట్లీ వింటర్లో మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువగా మనం దానికి గురవుతూ ఉంటాము. మొన్ననే ఢిల్లీ వెళ్ళొచ్చాను. వెళ్ళి రాగానే చూస్తే నా బాడీ వెయిట్ 1 కిలో పెరిగిపోయింది. జోక్ అంటే అన్ని టాక్సిన్స్ ఉన్నాయి ఢిల్లీలో. ఏక్యూఐ క్వాలిటీ ఢిల్లీలో జస్ట్ 1000 ఉందండి. 1000 అంటే ఏంటంటే అంటే రోజు 1000 అండి, జస్ట్ 1000 అండి. దాంతో అంటే ఏంటంటే 60 సిగరెట్లు కాల్చినట్టు రోజు. 50 వరకు ఓకే. 50 అంటే మామూలుగా 10 ఉందనుకోండి ఏక్యూఐ. 10 దాటితే అక్కడ మేయర్లు, లోకల్ సిటీ మేయర్స్ బయట వెస్టర్న్ కంట్రీస్ రిజైన్ చేసేస్తారు. మన దగ్గర మనం ఒకటే అడగాలి, పట్టించుకోకపోవడం కాకుండా నేనేమనుకుంటున్నాను, ఎలాగో ఇది సిగరెట్ లాగో తాగిస్తుంది గవర్నమెంట్. వర్షంలో మందు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటే కనుక ఆల్కహాల్ ఫ్రీ ఉంటుంది. జోక్స్ అపార్ట్, అంటే ఏంటంటే వెరీ డేంజరస్ అండి, చాలా సీరియస్ కన్సర్న్. ఎందుకంటే ద వే సిఓపిడి, అంటే సిఓపిడి ఒకటే కాదు, అంటే మీరు ఎందాక అన్నారు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్టమా లాంటివి, ఇంటర్స్టిషియల్ న్యూమోనైటిస్. ఇవి ఇంటర్స్టిషియల్ న్యూమోనైటిస్ ఇట్లాంటివి చూడాలి అని అంటే మేము ఎంబీబీఎస్ చేసి ఇంటర్న్షిప్ చేసే టైంలో అమ్మో ఇది మన దగ్గర ఇండియాలో దొరకదు అని మేము అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ సిఓపిడితో వచ్చిన ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 4th కేస్ ఇస్ ఇంటర్స్టిషియల్ న్యూమోనైటిస్, ఇంటర్స్టిషియల్ అలర్జీ. అంటే యాక్చువల్గా ఇన్ఫెక్షన్ కదా, న్యూమోనైటిస్ అంటే దానివల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూమోనియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూమోనైటిస్. కంటిన్యూస్గా మీరు బ్యాడ్ ఎయిర్ అంటే PM 2.5 నుంచి PM 10 అవి ఒకటే కాకుండా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, ఇంకా అంటే మెండలీవ్ గారు ఆలోచించినవన్నీ కూడా మనం ఆలోచించి ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా వీఆర్ బ్రీదింగ్ ఇన్. అంటే లిటరలీ మొన్న ఒక డెమాన్స్ట్రేషన్ జరిగింది ఢిల్లీలో, మా ప్రోడక్ట్కి బెస్ట్ అవార్డ్ వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, అండ్ మా డాక్టర్ పాలి అని నేనైతే చెప్తున్నాను, క్లినికల్ ట్రయల్ జిమ్స్లో గ్రేటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రేటర్ నోయిడాలో కంప్లీట్లీ ఫ్రీ ఇంక్యుబేషన్, ఫ్రీ అన్నీ ఫ్రీ ఉన్నాయి మాకు. వీఆర్ సెలెక్టెడ్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ డివైస్ నాకు తెలిసి. దాని గురించి తర్వాత చెప్తాను. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఆ ఢిల్లీలో వెళ్ళి వచ్చి చూస్తే వాళ్ళు ఫిల్టర్ చూపించారు. జస్ట్ 1 డే, ఏది బయట నుంచి లోపలికి పొల్యూషన్ రాకుండా అని ఫిల్టర్స్ పెడతారు. 3 millimeters థిక్ డస్ట్ చేరుకుందన్నమాట. జస్ట్ విదిన్ 1 డే. పొద్దున పెడితే సాయంత్రం కానీ మళ్ళీ ఫిల్టర్ మార్చాలి. అంటే అంత డేంజరస్ లెవెల్స్లోనే. యాక్చువల్లీ ఏంటంటే వరల్డ్లో టాప్ 100 ఏక్యూఐ లెవెల్స్ వర్స్ట్గా ఉన్న సిటీస్ తీసుకుంటే 94 cities బిలాంగ్ టు ఇండియా. సో అందుకని ఈ టాపిక్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ మళ్ళీ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మన బాడీ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఏంటి అని చెప్పి ఇవి కూడా మాట్లాడదాం తర్వాత. కానీ బట్ ఎయిర్ పొల్యూషన్లో దాన్ని మనం అర్థం చేసుకుంటే జాగ్రత్తలు మనంతటా మనం తీసుకోవాల్సిందే. ఎయిర్ ప్యూరిఫైర్లు ఎలాగో కొనుక్కుంటున్నారు, బట్ మీరు బయటికి ఎలానూ వెళ్తారు.
ప్రతిసారి మాస్క్ వేసుకుని వెళ్ళారు. మాస్క్ పెట్టుకున్నా కూడా PM2.5 లెవెల్లో ఉన్న టాక్సిక్ ఏజెంట్స్ని మీరు మాస్క్లోంచి కూడా పెనిట్రేట్ అయిపోతాయి. సో డెఫినెట్లీ చాలా డేంజరస్ సిచ్యువేషన్. దీని గురించి అవగాహన ఉంటే చాలా వరకు మనం కొంత జాగ్రత్త తీసుకోవచ్చు అని నా అనుమానం. ఓకే, మీరు చెప్తున్నట్టుగా సిఓపిడి, న్యూమోనైటిస్ అండ్ లేకపోతే బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలతో అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది లంగ్స్ ని, రెస్పిరేటరీ సిస్టమ్ నే ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటూ ఉంటారు. ఏ సిస్టమ్స్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లంగ్స్ లో ఒక ఫిల్టర్ ఉంది మనకి, అంటే అల్వేలాయ్ అంటే లంగ్స్ అంటే ఒక ఎయిర్ బ్యాగ్ లాగా. ఆ ఎయిర్ సాక్ లోపల అల్వేలాయ్ ఉంటాయి, ఎండ్ సెల్స్ అన్నమాట. అవి వాటిలోంచి ఎయిర్ మనం బ్రీదింగ్ చేసే ఆక్సిజన్, ఎయిర్లో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది దానిలోంచి పెనిట్రేట్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆక్సిజన్ సైజులో ఉన్న పార్టికల్స్ పెనిట్రేట్ అవుతాయని కదా అర్థం. కాబట్టి వాటిని PM2.5 లెవెల్ అని అన్నారు. PM10 అనుకోండి, అవి అంత పెనిట్రేట్ కావు, లంగ్కి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటాయి. అంటే అది కూడా చాలా డేంజరస్ ఆఫ్ కోర్స్. కానీ ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్ కాంపౌండ్స్ కానీ, నైట్రోజినస్ గ్యాసెస్ కానీ, కార్బన్ మోనాక్సైడ్లు కానీ, ఇవి కార్బన్ మోనాక్సైడ్లో స్పెసిఫిక్గా ప్రాబ్లం ఏంటంటే దానికి ఎఫినిటీ, మన హిమోగ్లోబిన్లో ఎఫినిటీ అంటే తనకి ఇష్టం అనమాట. హిమోగ్లోబిన్కి 100 రెట్ల ఎఫినిటీ ఉంది కార్బన్ మోనాక్సైడ్. అంటే ఆక్సిజన్ కార్బన్ మోనాక్సైడ్ అంటే మన హిమోగ్లోబిన్కి కార్బన్ మోనాక్సైడ్ బైండ్ అయిపోతుంది. సో ఇవి ఈ బాడీలోంచి ఎలిమినేట్ అవ్వాలి డెఫినెట్గా, వేరే దారి లేదు. ఎందుకంటే ఇవి లంగ్స్లోంచి పెనిట్రేట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్, అంటే ఫస్ట్ ఈ ఆర్గన్స్లోకి వెళ్తాయి, తర్వాత బోన్స్లోకి వెళ్తాయి, ఈ నర్వస్ టిష్యూలోకి వెళ్తాయి. వీటి వల్ల ఆ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కాదు డెఫినెట్గా. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చూస్తే కనుక ఒకటి ఢిల్లీలోనే చేసిన రీసెర్చ్ ఉంది దట్ దీనివల్ల, అంటే దేనివల్ల వస్తుందో తెలీదు, జస్ట్ 3 months బ్యాక్ బాగున్న మనుషులకి హార్ట్ అటాక్లు రావడం, బ్లాక్స్ ఫామ్ అవడం, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవ్వడం. తెలంగాణలో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ రీసెంట్గా IMA వాళ్ళు స్టడీ చేశారు. దానిలో ఏం చెప్తున్నారంటే అన్స్క్రూపులస్గా, అంటే ఎవరికి ఏది తోస్తే ఆ మందు, యూట్యూబ్ చూసి మందులు వాడేస్తున్నారు, దానివల్ల కూడా ఆయుర్వేదం వల్ల కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ దానికి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎయిర్ పొల్యూషన్ విల్ నాట్ జస్ట్ ఒక లంగ్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేయవు, బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్స్ కి దారితీసే రిస్క్. అబ్సల్యూట్లీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, వీటన్నిటికీ దారితీసే. మెమరీ లాస్ కూడా ఎక్కువ అవుతుంది. మెమరీ లాస్ ఉంది. సినైల్ డిమెన్షియా అంటే మనకి ఏదైతే 70 ఏళ్ల తర్వాత ఏదో మతిమరుపు అంటాం కదా, దాన్ని సినైల్ డిమెన్షియా అంటుంది. అర్లీ ఆన్సెట్ వస్తుందని చెప్పి ఇప్పుడు రీసెంట్గా 40 years నుంచి 60 years వాళ్ళకి సడన్గా ఏంటో నాకు గుర్తు రావట్లేదు అని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఈ పార్టికల్స్ ఏవైతే, అంటే ఈ గ్యాసెస్ ఏవైతే లోపలికి వెళ్తున్నాయో, ఆ PM2.5 పార్టికల్స్, అవి మన ప్రోటీన్స్తో బైండ్ అయిపోతాయి, లేకపోతే మైటోకాండ్రియాని బైండ్ చేస్తాయి, లేకపోతే ఎంజైమ్స్తో బైండ్ అవుతాయి. అవి బైండ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోటీన్ మన బాడీలో, మనకి మెమరీ, ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ లాస్ అని అన్నారు. మెమరీ ఎలా ఉంటుంది మనకి అంటే, మనం ఏదైనా బుక్ చదివాం, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు బాడీ, మన బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ఒక ప్రోటీన్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాంతో మనకు ఆ లాంగ్ టర్మ్ అని ఎప్పుడెప్పుడు మనకి అది గుర్తు తెచ్చుకోవాలనుకున్నప్పుడల్లా ఆ ప్రోటీన్ అన్ఫోల్డ్ అయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి వస్తుంది, ర్యామ్లోకి అన్నాడు. మన కంప్యూటర్ లాంగ్వేజ్లో ర్యామ్ అంటాం. ఆ ప్రోటీన్కి ఈ హెవీ మెటల్స్ కానీ, లేకపోతే ఈ డేంజరస్ పాయిజనస్ గ్యాసెస్ కానీ, లేకపోతే PM2.5 పార్టికల్స్ బైండ్ అయినాయి అనుకోండి, ప్రోటీన్స్ డీనేచర్ అయిపోతాయి, మనకు ఆ మెమరీ గుర్తురాదు. సో మెమరీ రాదు, విల్ లూజ్ దట్ మెమరీ. సో లాస్ ఆఫ్ మెమరీ వెరీ డేంజరస్ కాన్సిక్వెన్స్. అంటే ఇలాగా కాలుష్యం పెరుగుతూ పోతూ ఉందండి. ఇక్కడ ఇప్పుడు 300-400 ఎక్కువ అయి ఉండేది, ఢిల్లీలో మీరు చెప్తున్నట్టుగా 1000 దాకా వెళ్తుందండి. అంటే దీన్ని మన బాడీ సిస్టమ్ ఎలా అబ్జర్వ్ చేస్తే, ఎలా రియాక్ట్ అవుతుంది? చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకుంటే చాలా అందరికి కొంచెం ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు బాడీలో ఇవన్నీ వెళ్తూనే మనం ఇంకా బతికే ఉన్నాం. కానీ యావరేజ్గా ఒక 10 years లైఫ్ తగ్గిపోతుంది అని చెప్పి రీసెంట్ రిపోర్ట్ వచ్చింది ఢిల్లీలోనే. మన IMA వాళ్ళు జనరేట్ చేశారు రిపోర్ట్. సో బాడీ అసలు ఎలా తట్టుకుంటుంది, మన పార్టికల్స్ బాడీలోకి వెళ్తున్నాయి. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇందాక చెప్పినట్టు కానీ మన బాడీలో ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్కి కానీ అవి బైండ్ అయిపోయి ఆ ఎంజైమ్స్ పని చేయకుండా తయారవుతాయి. నంబర్ 1.
ఎంజైమ్స్ కొన్ని పని చేయలేదు అనుకోండి, మన బాడీలో అన్నీ కూడా ఎంజైమ్స్ ద్వారానే రన్ అవుతుంది. మన అన్నం తిన్నాం, పెప్సిన్ అనే ఎంజైమ్ క్రియేట్ అయ్యి జనరేట్ అందులో సెక్రీట్ అయ్యి దానివల్ల ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి. డైజెషన్ కాలేదనుకోండి ఆటోమేటిక్గా మనకి ఆకలి ఉండదు. సో అది ఫస్ట్ సైన్ బాడీకి ఇంకా నాకు అన్నం వద్దు, ఆకలి తగ్గిపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ అది మాలిక్యులర్ సెన్సింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఆ సెన్స్ చేస్తుంది బాడీ, ఓకే ఇంకా ఎక్కువ టాక్సిన్స్ వద్దు నాకు, ఐ విల్ డీల్ విత్ దెమ్ ఫస్ట్ అని చెప్పి. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ టాక్సిన్స్ ఏవైతే బాడీలో ఎంటర్ అవుతున్నాయో ఏ పార్టికల్స్ అయినా కూడా, హెవీ మెటల్స్కి ఒక పద్ధతి ఉంది, దాన్ని కీలేషన్ అంటాం మనం. అలా కీలేషన్ అంటే ఏంటంటే బాడీ ఫస్ట్ సెన్స్ చేశాక ఆ మాలిక్యూల్స్ని బైండ్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ బైండ్స్ టు సమ్ ప్రోటీన్స్ దట్ ఆర్ ఎడిషన్, అంటే కొన్ని ప్రోటీన్స్ని బాడీ తయారు చేసి వాటికి బైండ్ చేసి పెడుతుంది. అందుకని మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, సిఆర్పి ఇట్లాంటివన్నీ, ఎన్టీసీసీపీ లేకపోతే ఫెరిటిన్, ట్రాన్స్ఫెరిన్, ఇవన్నీ కూడా వాటి క్వాంటిటీ బ్లడ్లో దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం అంటే అది దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే ఈ టాక్సిన్స్ని తట్టుకోవడానికి బాడీ చేసిన రియాక్టివ్ మెకానిజం అనమాట. దెన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్లో సెల్స్ మోనోసైట్స్ అని ఉంటాయి. మోనోసైట్ న్యూరోహ్యూమరల్ రెగ్యులేషన్ని ఆ మెకానిజం ద్వారా ఈ టాక్సిన్స్ అన్నిటినీ లివర్కి కానీ కిడ్నీకి కానీ ప్రజెంట్ చేస్తాయి. లివర్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, గ్లూటాథైన్ అని, ఒక ట్రైపెప్టిడ్ అని ఒకటి ఉంటుంది, గ్లైసిన్, సిస్టీన్, గ్లూటాథైన్, ఈ మూడింటిని కలిపి ఒక పెప్టైడ్ ఉంటుంది. ఆ పెప్టైడ్ ద్వారా ఇవి మళ్ళీ బైండ్ అయిపోతుంది, దీన్ని సిక్వెస్ట్రేషన్ అంటాము ఇంగ్లీష్. అది అయిన తర్వాత కాంజుగేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే వీటిని బైల్ జ్యూస్ అని అంటాం కదా, ఆ బైల్ జ్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో బాడీలో ఇది తట్టుకునే ఎఫెక్ట్ ఉంది. ఆ మెకానిజంని మనం ఆగ్మెంట్ అంటే ఎక్కువ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం ఈ డీటాక్సిఫై చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మన దైనందిక జీవితంలో రొటీన్ లైఫ్లో కూడా టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బాడీలో. సో టాక్సిన్ అంటే ఏంటి అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఈజ్ టాక్సిన్. సో అవును, అతి సర్వత్ర వర్జేతన్ అన్నారు, అంటే అందుకని అతే విషం. సో ఆ విషయం ఏం చేస్తుంది, బాడీ ఆ తట్టుకునే కెపాసిటీ దానికి ఉంది. అయితే ఆ యొక్క మెకానిజమ్స్ని మనం ఆగ్మెంట్ చేయగలిగితే బాడీ విల్ బి ఏబుల్ టు కోప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే మానసికంగా కూడా సమస్యలకి గురవడం, ఇరిటేషన్, డిప్రెషన్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. డెఫినెట్లీ దీనికి మళ్ళీ ఆయుర్వేదం హెల్ప్ తీసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఇప్పుడు ఈ PM 2.5 పార్టికల్స్ లేకపోతే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, VOCs అని చెప్పి రకరకాల వాటి క్లాసిఫై చేశారు. అంత క్లాసిఫికేషన్కి వెళ్లకుండా ఇప్పుడు ఇందాక అన్నాం కదా ఈ హైలీ రియాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయి, బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మానసిక రోగం అంటే అదొకటే కాదు, ఎక్కడైనా కూడా అవి ఆ హైలీ రియాక్టివ్ ఉండడం వలన అవి అక్కడ ఉన్న సెల్స్కి బైండ్ అయిపోతాయి. ఆ సెల్స్ డీనేచర్ ప్రోటీన్స్ ఏమో డీనేచర్ అవుతాయి, సెల్స్ డీయాక్టివేట్ అయిపోతాయి. సో ఒక రకమైన డిప్రెషన్ రావచ్చు, లేకపోతే ఒక రకమైన ఇరిటేషన్ రావచ్చు, లేకపోతే ఒక రకమైన యాంగ్జైటీ రావచ్చు. అంటే ఈ మాలిక్యూల్స్ అంటే ఈ టాక్సిన్స్ని మనం గనక కఫతత్వం గనక ఎక్కువ ఉందనుకోండి టాక్సిన్, అది డిప్రెషన్కి గురి చేసే ఛాన్స్ ఉంటుంది. అదే పిత్తం ఎక్కువ ఉందనుకోండి బాగా అగ్రెసివ్ అయిపోతాడు మనిషి. సో అదే వాతతత్వం గనక అంటే యాంగ్జైటీకి గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాత బేస్డ్ టాక్సిన్స్ అయితే. సో ఈ సిమ్టమ్స్ని బట్టి ఏ టాక్సిన్స్ మన బాడీలో చేరినాయి తెలుసుకుంటే వాటిని డీటాక్స్ చేయొచ్చు. అదే మెకానిజం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మా దగ్గర సిస్టమ్స్ మెడిసిన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆయుర్వేదం కానీ అలోపతి కానీ రెండు సిస్టమ్స్ ఎట్లా అయిపోయినాయంటే, మీకు UTI ఉందనుకోండి చంద్రప్రభావటి వేసుకోండి అంటున్నారు, మీకు మెమరీ ఇంప్రూవ్ కావాలంటే అశ్వగంధ వేసుకోండి, లేదా బ్రాహ్మి వేసుకోండి అంటున్నారు. అది అసలు సిస్టమ్స్ మెడిసిన్ కాదు. అంటే ఆయుర్వేదం యాక్చువల్లీ సిస్టమ్స్ మెడిసినే. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫుడ్ తిన్నాం అనుకోండి, దాని ఇఫెక్ట్ బాడీ సిస్టమ్స్లో అన్నిటి మీద ఎలా ఉందో తెలుసుకోవడమే సిస్టమ్స్ మెడిసిన్. అంటే ఇప్పుడు కిడ్నీ సపరేట్గా, హార్ట్ సపరేట్గా పనిచేయవు కదా, అన్నీ కలిపి పనిచేస్తాయి మన బాడీలో. కాబట్టి ఇవి అన్నీ కలిపి ఎలా పనిచేస్తున్నాయి మన బాడీని, ఆ యొక్క సిస్టమ్ మనకు అర్థమైతే కనుక బాడీలో ఉన్న డిసీజ్ని లేకపోతే బాడీని మళ్ళీ పునరుజ్జీవింప చేయడానికి చేయగలిగిన మెకానిజం ఏంటి అనేది మనం ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దాన్నే సిస్టమ్స్ మెడిసిన్ అన్నారు వెస్టర్నర్స్.
ఈ సిస్టమ్స్ మెడిసిన్ కి అండ్ మీరు అంటూ ఉంటారు ప్రిజమ్ మెడిసిన్, ప్రిజమ్, యా. అదేంటి ఈ రెండిట్లో అంటే డిఫరెన్సెస్? ప్రిజమ్ అంటే ఏంటంటే పాలీసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. అంటే ఇంటిగ్రేటివ్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు నేను ఎలోపతినే ప్రాక్టీస్ చేస్తాను, నేను ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తాను, ఎలోపతి కరెక్ట్ కాదని వీళ్ళు, ఆయుర్వేదం కరెక్ట్ కాదని వాళ్ళు అంటారు కదా. అలా కాదు, నువ్వు ఏది ప్రాక్టీస్ చేసి ఎవరికి కావాలి, పేషెంట్ బాగా కావాలి కదా. పేషెంట్ బాగైతే నువ్వు అల్టిమేట్లీ దట్ ఈస్ ద గోల్. అది వదిలేసి మన అందరం కొట్టుకుంటానంటే మనకు అది కుదరదు. సో అందుకని మనం ఏం చేసామంటే, ఇది వాత పిత్త కఫాల నుంచి అసలు మనం ఏమన్నా తెలుసుకోవచ్చా, ఆ వాతపిత్త కఫాల వలన మనకు అసలు లాభం ఉందా ఆ యొక్క సైంటిఫిక్ అండర్స్టాండింగ్ వలన అని దానిని ఏం చేసాం, ఆయుర్వేదంలో కొన్ని ఆమమని, అగ్నిమాంద్యమని, దుష్టి అని, దూష్యమని అని కొన్ని కాన్సెప్ట్స్ చెప్పారు. వీటన్నిటికీ వాతపిత్త కఫాలే మూలం. ఈ వాతపిత్త కఫాల యొక్క ఇఫెక్ట్ సెల్స్ మీద, ఆర్గన్స్ మీద, సిస్టమ్స్ మీద ఎలా ఉంటుందో తెలుసుకొని, ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రగ్ ఇస్తాం ఒక పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒమేజ్ ఇచ్చాం అనుకోండి, ఒమేప్రజోల్ లేకపోతే ప్యాంటోప్రజోల్ ఇచ్చాం, అదేంటి ప్రోటాన్ పంప్ బ్లాకర్. కానీ ప్రోటాన్ పంప్ అందరిలోనూ హైపర్ యాక్టివిటీ ఉంటుందా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో మనకి తెలియదు. మనం అసిడిటీ ఉందంటే అది ఎక్కువ ఉందని అనుకుని ఇస్తున్నాం, కానీ కొంతమందికి టెన్షన్ వల్ల కూడా వస్తుందిగా. టెన్షన్ వల్ల వచ్చినప్పుడు హిస్టమిన్ బ్లాకర్స్, హిస్టమిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సో మీకు అర్థమైంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే టెన్షన్ వలన వచ్చిన గ్యాస్ట్రైటిస్కి హిస్టమిన్ బ్లాకర్స్ ఇవ్వాలి. రానిటిడిన్, సిమిటిడిన్ ఇప్పుడు ఇవ్వట్లేదు, జానిటిడిన్ ఇట్లాంటివి, ర్యాంటాక్ అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ప్రోటాన్ పంప్కి అందరూ దారి చూపిస్తారు. అంటే ప్రోటాన్ ఈజ్ ఏ పిత్త మాలిక్యూల్ అనమాట. మా అనాలిసిస్లో తేలింది అది. సో ప్రోటాన్ పంప్ అనేది పిత్తం ఎక్కువైతే యాక్టివేట్ అవుతుంది, హిస్టమైన్ యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, వాతం ఎక్కువైతే యాక్టివేట్ అవుతుంది, మ్యూకోజల్ లైనింగ్ డెన్యూడ్ అవుతుంది, అప్పుడప్పుడు అంతా థిన్నింగ్ అయిపోతుంది, అది సన్నగా అయిపోయి దానివల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చేది. నార్మల్ గ్యాస్ట్రిక్ లెవెల్ యాసిడ్ లెవెల్సే ఉన్నాయి, కానీ మెంబ్రెయిన్ థిన్ అయిపోవడం వలన గ్యాస్ట్రైటిక్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. అది కఫా డిజార్డర్ అనమాట. ఇప్పుడు చూసారా. సో ఈ వాతపిత్త కఫ క్లాసిఫికేషన్ని ఎలోపతి లాంగ్వేజ్లో ఎట్లా అర్థం చేసుకోవాలి, మాలిక్యులర్ లెవెల్లో ఏం చేస్తోంది అనేది అర్థం కాకుండా సిస్టమ్స్ మెడిసిన్ అర్థం కాదు. సో అందుకని ఇప్పుడు ఏంటంటే సిస్టమ్స్ బయాలజీలో చాలా క్వశ్చన్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి. 2019-2020 వరకు మన బాడీలో దాదాపు ఒక 30 లక్షల ప్రోటీన్స్ ఉంటాయి. 2020 వరకు లాస్ట్ 50 సంవత్సరాలు తీసుకుంటే మనం ఓన్లీ 1% ఆఫ్ ప్రోటీన్స్ గురించే తెలుసుకున్నాం. దాని తర్వాత ఏమైంది, ఓపెన్ ఏఐ ఇట్లాంటివన్నీ వచ్చినాయి, చాట్ జీపీటీలు, ఏఐ అసలు రావడం వలన ఏమైందంటే మనకి మొత్తం దాదాపు ఇప్పుడు 99% ఆఫ్ ప్రోటీన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. దానివల్ల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇట్లాంటి కొత్త డ్రగ్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటివ్గా అర్థం చేసుకునే పద్ధతి మనకి ఈ వాతపిత్త కఫాల ద్వారానే తెలుస్తుంది అన్నమాట. అది నేను చెప్పబోయేది. ఈ ఎయిర్ పొల్యూషన్ని అంటే మన చేతుల్లో లేని విషయం అండి. అంటే స్మోకింగ్ ఇలాంటివి అంటే క్విట్ స్మోకింగ్, నో స్మోకింగ్ అని చెప్పేస్తాం. ఎయిర్ పొల్యూషన్ అంటే మన చుట్టూ ఉన్నది, అది దానిలో బతక తప్పని పరిస్థితులు. మరి ఏం చేయగలం అంటారు? అందుకనే కదా క్విట్ ఇండియా అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అనుష్క శర్మ అంటే ఎవరినో మళ్ళీ ఏదో అనుకోవద్దు, మన ఈయన ఉన్నారు కదా మన క్రికెటర్ విరాట్ కోహ్లీ వీళ్ళు. నేను అలా అనట్లేదు, ఇది ఎందుకంటే మనం ఇక్కడే ఉండాలి, ఇదే బాగు చేసుకోవాలి. అందుకని నేను కూడా కెనడా విడిచి వచ్చేసింది ఇక్కడికి. మన దేశాన్ని మన తప్ప ఎవరు బాగు చేయలేరు. సో డెఫినెట్గా పాలసీ లెవెల్లో చాలా మెజర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏక్యూఐ అనేది పెద్ద ప్రాబ్లం అని, దాన్ని నీళ్లతో మనం స్ప్రే చేసినంత మాత్రాన ఏక్యూఐ తగ్గదని పాలకులు అర్థం చేసుకోవాలి. పాలసీ డెఫినెట్గా సమ్ పాలసీ సమ్ ఏం కాదు, మన దగ్గర ఆల్రెడీ అంతకుముందు ఢిల్లీలో అయితే ఆయన ఆడ్ ఈవెన్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు కార్ నెంబర్స్ ద్వారా. అలా కార్ పూలింగ్ అని, అంటే ప్రతివాడికి నేనే కార్లో వెళ్ళాలి అని, నా కార్లో నేను వెళ్ళాలి అనుకోకుండా కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇట్లాంటి మనము ఒకటి సోషల్ ఇనిషియేటివ్, ఇంకోటి పాలసీ ఇనిషియేటివ్ డెఫినెట్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ ఈ ఆయుర్వేదిక్లో కొన్ని ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్ వల్ల కీలేషన్ బాగా జరిగి వాటిని బాడీ టాక్సిన్స్ ఒక లోపలికి వెళ్ళినా వాటిని మనము ఆయిల్తో మసాజ్ ఒకటి, ఇంటర్నల్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్, స్పెసిఫిక్ ఆయిల్స్ అనమాట. ఆ స్పెసిఫిక్ ఆయిల్స్ ఎలా తీసుకోవాలనేది మళ్ళీ ఆ VPK42 ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. సో దాంతో మనం డెఫినెట్లీ వీ కెన్ గెట్ ఓవర్ దాట్.
ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఇవాళ డిస్కషన్లో మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ తెలియజేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలియజేస్తూ అసలు ఈ వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు ఎలా ఉండాలి, శరీర తత్వాన్ని బట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది, మన బాడీ సిస్టమ్ని ఎలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, అండ్ వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకన్నా ప్రివెంట్ చేయడానికి ప్రతి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.